వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ధృతి షణ్ముఖ వ్లాగ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వంకాయ బాజీ ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. ముందుగా వంకాయ ముక్కల్ని కట్ చేసి సాల్ట్ వాటర్లో వేసుకోండి. ఒక బౌల్ తీసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని, టమాటా, పచ్చిమిర్చి, చింతపండు, 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మూత పెట్టి మగ్గించుకోండి. ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకోండి, ఎందుకంటే అడుగంతా మాడిపోయి కర్రీ మాడిపోతుంది. తర్వాత ఈ కర్రీ 70% కుక్ అయిన తర్వాత పసుపు వేసి కలిపేసుకోండి. ముందుగానే పసుపు వేయకండి, వేస్తే పసుపు అంతా అడుగు చేరిపోయి మాడిపోతుంది, నల్లగా అయిపోతుంది కర్రీ మొత్తం. అందుకని 70% కుక్ అయిన తర్వాతే పసుపు వేసుకోండి. టోటల్గా కుక్ అయిన తర్వాత దీన్ని కచ్చాపచ్చాగా స్మాష్ చేసుకోండి. ఈ విధంగా స్మాష్ చేసుకున్న దాన్ని టేస్టీ కోసం సాల్ట్ వేయండి. వంకాయ తినడం వల్ల హార్ట్ స్ట్రోక్ రాకుండా ఉంటుంది. వంకాయలో ఫైబర్, ఐరన్ ఎక్కువగా ఉంటాయి. తర్వాత మరొక బౌల్ తీసుకొని నూనె, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర, వెల్లుల్లి ఇవన్నీ వేసి మనము చిదిమేసి పెట్టుకున్న వంకాయ బాజీని కూడా వేసేసి కలిపేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. 2-3 డేస్ కాదండి, 5 డేస్ కూడా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.